మన జీవితంలో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. కానీ కొన్నిసార్లు మన అదృష్టం బాగుండి లేదా మన సమయస్ఫూర్తి వల్ల చాలా సురక్షితంగా బయటపడుతుంటాం. దేవుడు కాపాడాలనుకుంటే మనల్ని ఏ శక్తి ఏమీ చేయలేదు అని నిరూపించే కొన్ని రియల్ సీసీటీవీ దృశ్యాలనే ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోలోని లక్కీ పీపుల్ సీన్స్ ని మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక లేట్ చేయకుండా ఆ దృశ్యాలను చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. కొంతమంది స్నేహితులు కలిసి పిక్నిక్ చేసుకోవడానికి ఒక కొండపైకి వచ్చారు. అంతా బాగానే జరుగుతోంది అనుకునే లోపే సడన్ గా వాళ్ళ పైకి దూసుకువచ్చింది ఒక భారీ విషపూరితమైన నాగుపాము. తన ఏరియాలోకి మనుషులు వచ్చారనే కోపంతో ఊగిపోయిన ఆ నాగపాము వాళ్ళ పైకి దూసుకువచ్చింది. కానీ కరెక్ట్ టైంకి పామును చూడడం వల్ల అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఈరోజు నాగరాజు వాళ్ళ పని కీలకతం చేసేవాడు. 2024 ఆగస్టు 22న దక్షిణ కొరియాలోని సియోల్లో ఉన్న ఒక సూపర్ మార్కెట్లో ట్రావెలేటర్ పై అదుపు తప్పిన వీల్ చైర్ లోని ఒక వృద్ధురాలిని ఈ వ్యక్తి అప్రమత్తం అయ్యి ఎలా కాపాడాడో చూడండి. ఆ వ్యక్తికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. మనం చేసే మంచి పని వల్ల ఎప్పుడు మంచి ఫలితమే వస్తుందని అనుకోలేం. దానికి ఉదాహరణనే ఈ సీన్. ఇక్కడ ఒక ఆవు చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కుపోవడం చూసి ఇద్దరు ఫ్రెండ్స్ దాన్ని కాపాడడానికి వస్తారు. వాళ్ళు చెట్టు కొమ్మను కష్టపడి కిందకు వంచి ఆవును సేఫ్ గా బయటకు తెస్తారు. కానీ ఆ బయటకు వచ్చిన ఆవు ఏం చేసిందో చూడండి. ఇది ఇండియాలో మే 23, 2025న జరిగిన ఒక సంఘటన. ఒక మేకల కాపరి కాపలా కాస్తూ అక్కడే నిద్రపోతున్నాడు. సరిగ్గా అదే టైంకి ఒక చిరుతపులి వేట కోసం ఆ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయింది. అది అక్కడ ఉన్న ఒక చిన్న ఆవు దూడపై దాడి చేయబోయింది. ఆ సౌండ్ విని ఆ పశువుల కాపరి అదే ఆ మేకల కాపరి కూడా నిద్రలేచి గట్టిగా కేకలు వేయడం స్టార్ట్ చేశాడు. దాంతో ఆ చిరుతపులి ఆ దూడను వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది. ఒకవేళ ఆ చిరుతపులి దూడ కంటే ముందు ఆ నిద్రపోతున్న వ్యక్తిని గనక చూసి ఉన్నింటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో కదా. ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ఇక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక చెక్కల దుకాణంలోకి ఒక భారీ ఎద్దు దూసుకువచ్చింది. దాన్ని చూసి దాని యజమాని దాని మెడలో తాడు వేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వస్తాడు. కానీ తీవ్ర కోపంలో ఉన్న ఆ ఎద్దు ఆ యజమాని అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అతనిపై దారుణంగా దాడి చేసి ఊహించని షాక్ ఇచ్చింది. దాంతో అతను భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. జూన్ 16, 2025న బీహార్లోని ఒక రైల్వే స్టేషన్లో జరిగిన సీన్ ఇది. అసలు కాళ్ళు పెట్టుకోవడానికే స్థలం లేకపోయినా సరే కొంతమంది ప్యాసింజర్స్ ప్రాణాలకు తెగించి మరి మూవింగ్ ట్రైన్ ఎక్కుతున్నారు. ఇక అక్కడ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ వారిని హెచ్చరించడం కూడా మనం చూడవచ్చు. ఆయన హెచ్చరిస్తూ ఉండగానే ఒక లేడీ ప్యాసింజర్ కి ఒక పెద్ద ప్రమాదమే జరగబోయేది. కానీ ఆ పోలీస్ సమయస్ఫూర్తితో ట్రైన్ కింద పడిపోతున్న ఆ మహిళను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకుని కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఆ పోలీస్ చేసిన హీరో వర్క్ కి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ కి స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి గొప్ప సన్మానం కూడా జరిగింది. రోడ్డుపై కురుస్తున్న భారీ వర్షం వల్ల అండర్ గ్రౌండ్ నీటి ఒత్తిడికి ఒక బరువైన మ్యాన్హోల్ మూత పక్కకు తొలగిపోయి ఉంది. ఆ దారిలో వెళ్తున్న ఈ వ్యక్తి ఆ తెరిచి ఉన్న మ్యాన్హోల్ ను గమనించి అతను ఉన్న ప్లేస్ నుంచి ముందుకు వెళ్లి ఆ బరువైన మూతను తిరిగి దానిపై సరిగ్గా అమర్చాడు. అతను ఆ మూతను మూయడానికి పక్కకు వెళ్లిన మరుసటి క్షణమే పైనుంచి ఏవో పెద్ద పెద్ద వస్తువులు అతను ఉన్న ఆ ప్లేస్ లోనే పడిపోయింది. అతను ఆ మూతను క్లోజ్ చేయకపోయి ఉంటే ఎవరైనా అందులో పడిపోయే అవకాశం ఉండేది. అతను ఇతరుల గురించి ఆలోచించడం వల్లే అతను ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మన సమయస్ఫూర్తి ఎలాగైతే ప్రాణాలని కాపాడుతుందో అలాగే ఆస్తిపాస్తులను కూడా కాపాడుతుంది. చూడండి, ముందుకు వెళ్ళిపోతున్న ఆ వెహికల్ని ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా ఆపిందో. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మీరే ఉంటే ఏం చేస్తారు? నిజంగా ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటారా? ఇక ఇది ఆగస్టు 5, 2024న చైనాలోని ఒక హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఇది. అక్కడ ఒక ఆకలితో ఉన్న అడవి ఎలుగు బంటి ఆహారం కోసం వెతుక్కుంటూ నేరుగా ఆ హోటల్ రూమ్ లోకి ప్రవేశించేసింది. ఇక అక్కడ అప్పటికే ఒక బయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. ఆహారం కోసం ఎలుగుబంటి అటు ఇటు వెతుకుతున్న టైంలో సడన్ గా అతనికి మెలకువ వచ్చింది. పాపం మొదట ఇదంతా ఏదో కళ అనుకున్నాడు కాబోలు. కానీ ఎప్పుడైతే ఇది రియల్ అని అర్థమైందో ఇంకేం ఆలోచించకుండా సైలెంట్ గా తన మొబైల్ మనీ పర్స్ తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఇది సెప్టెంబర్ 18, 2025న రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న ఒక షాప్ ముందు సీసీటీవీ ఫుటేజ్ ఇది. రోజంతా వర్క్ చేసి బాగా అలసిపోయిన ఈ షాప్ ఎంప్లాయీ కాసేపు రిలాక్స్ అవుదామని షాప్ యొక్క 3rd ఫ్లోర్ బాల్కనీకి వెళ్ళాడు. కానీ అలసటతో గమనించకుండా వెనక్కి ఆనుకోవడంతో ఈ భయంకరమైన సంఘటన జరిగింది. రైలింగ్ లేని ఈ బాల్కనీ నుంచి అతను నేరుగా కింద పడిపోయాడు. కానీ అక్కడ అతని అదృష్టం చూడండి, 3వ అంతస్తు నుంచి కూడా కింద పడినా సరే ఎటువంటి గాయాలు లేకుండా సేఫ్ గా బ్రతికిపోయాడు.
అసలు విషయం ఏమిటంటే అతను పడుతున్న టైంలో కింద ఒక స్కూటర్ పార్క్ చేసి ఉంది. అతను కరెక్ట్ గా ఆ స్కూటర్ మెత్తటి సీట్ పైన పడ్డాడు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, భగవంతుడు కాపాడాలి అనుకుంటే మనల్ని ఏ శక్తి ఏమీ చేయలేదు అని. 2016 అక్టోబర్ నెలలో రామ్నగర్ హైవేపై వెళ్తున్న ఒక కారు డ్రైవర్ పొదల్లో ఏదో కదలడం గమనించాడు. దాంతో కారు ఆపి మొబైల్ కెమెరాతో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు. అప్పుడు అక్కడ దాక్కుని ఉన్న ఒక చిరుత సడన్ గా వాళ్ళ పైకి దూకింది. కానీ ఆ రోజు వాళ్ళ అదృష్టం బాగుంది, దాని దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసిన ఎవరైనా సరే భయంతో గజిగజ వణికిపోవాల్సిందే. అదృష్టవశాత్తు అది చిన్నపిల్ల కావడంతో వేటాడడంలో అంత పర్ఫెక్ట్ గా లేదు, లేకపోతే ఫలితం చాలా దారుణంగా ఉండేది. మనం నార్మల్గా బస్సుల్లో ట్రైన్స్లో చూస్తూనే ఉంటాం, బండి ఆగక ముందే దిగిపోవడానికి కొందరు బాగా హడావిడి పడుతుంటారు. కానీ అది ఎంత ప్రాణాల మీదకు తెస్తుందో ఈ సీన్ చూడండి. ట్రైన్ ఆగక ముందే ఆ ఆంటీ దిగడానికి ట్రై చేసింది, కానీ కంట్రోల్ తప్పి రైలు కింద పడిపోబోయింది. అది చూసిన వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏ మాత్రం ఆలోచించకుండా ఆమెను పట్టుకునేసి ఆమె ప్రాణాలు కాపాడారు. సాధారణంగా వాహనాల శబ్దాలు వింటే పులులు, చిరుతపులులు చాలా తీవ్ర కోపానికి గురవుతుంటాయి. కానీ కొన్నిసార్లు సాక్షాత్తు యమధర్మరాజు కళ్ళ ముందుకు వచ్చినా సరే ఏమి చేయకుండానే వేరే వాళ్ళ కోసం వెళ్ళిపోతుంటాడు. చూడండి, రోడ్డు మధ్యలోకి వచ్చిన చిరుతను చూసి ఆ బైక్ మీద ఉన్న వాళ్ళు అలాగే ఆగిపోయారు, కదలకుండా అలాగే ఉండిపోయారు. ఇక ఆ చిరుత చాలాసేపు అక్కడే తిరుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిజంగా ఆ బైక్ మీద ఉన్న వాళ్ళు చాలా లక్కీ అనే చెప్పాలి. అయితే మరి ఇది నిజమైన వీడియోనే అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. ఇక ఈ జంట బీచ్ కి ఫోటో షూట్ చేసుకోవడానికి వచ్చారు. కానీ వాళ్ళు ఫోటో దిగటంలో ఎంత బిజీగా ఉన్నారంటే అక్కడ అప్పటికే ఒక భారీ సీ లయన్ విశ్రాంతి తీసుకుంటోందనే విషయాన్ని వాళ్ళు కనీసం గమనించిన కూడా లేదు. సముద్రపు సీల్స్ ఎంత డేంజరస్ మనందరికీ తెలిసిందే. వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసి ఆ సీల్ మనసులో అనుకుని ఉంటుంది, అంత పెద్ద బీచ్ ఉంటే ఫోటోలు దిగడానికి నా దగ్గరికే రావాలా అని. ఇక దాన్ని చూసిన వాళ్ళు చూడండి కింద మీద పడి ఎలా పరిగెడుతూ ఉన్నారు. శ్రీలంకలోని ఒక నేషనల్ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి కొంతమంది టూరిస్టులు వెళ్లారు. కానీ దారి మధ్యలో ఒక వైల్డ్ ఎలిఫెంట్ సడన్ గా వాళ్ళ జీప్ వైపుకు దూసుకువచ్చింది. అయితే అక్కడ ఉన్న టూర్ గైడ్, డ్రైవర్ యొక్క మైండ్ బ్లోయింగ్ స్కిల్స్ వల్ల వాళ్ళు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చూడండి ఆ ఏనుగు ఎంత వేగంగా దూసుకు వస్తోందో, అయినా చాలా లక్కీగా వాళ్ళు బయటపడ్డారు. ఇక్కడ కూడా సరిగ్గా అలాంటి సీనే జరిగింది. షాప్కి వచ్చిన పార్సల్ను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన ఈ వ్యక్తి సడన్గా అక్కడ ఉన్న ఒక పాము ముందర పడ్డాడు. ఆ పార్సల్ దగ్గర ఒక పాము ఉండింది, అతను చూసుకోలేదు. అయితే అదృష్టవశాత్తు అతడు ఆ పాము నుంచి జస్ట్ మిస్లో బయటపడ్డాడు. 2024 మార్చి నెలలో ఒక కుర్రాడు కోచింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అక్కడ రోడ్డు పక్కన ఒక కుక్క చాలా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. కానీ ఆ కుర్రాడిని చూడగానే అది సడన్గా అగ్రెసివ్గా మారి దాడికి దిగింది. కానీ మన కుర్రాడు కూడా ఏమాత్రం తగ్గకుండా దానితో పోరాడడానికి సిద్ధమయ్యాడు. ఇక ఆ కుక్క వీటంట్రా నాకన్నా విచిత్రంగా ఉన్నాడు అని అక్కడి నుంచి పారిపోయింది. ఫిబ్రవరి 11, 2025న పాకిస్తాన్లోని లాహోర్లోని ఒక నివాస ప్రాంతంలోకి ఒక అడవి సింహం ప్రవేశించింది. అక్కడ మనుషులు రాకపోకలు చూసి భయపడిపోయిన ఆ సింహం గందరగోళంలో తన పరిస్థితిని తానే దారుణంగా మార్చుకుంది. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ సింహాన్ని సురక్షితంగా రెస్క్యూ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ తెలివైన బాతు పిల్లలు నీళ్ళలోకి వెళ్ళాలంటే ఈ డాగ్ భయ కళ్ళు కప్పి అతని ముందు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ కుక్క ఎదురుగా కూర్చుని ఉండడం చూసిన ఆ పిల్లలన్నీ అక్కడే కూర్చుని సరైన సమయం కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశాయి. కొద్దిసేపటి తర్వాత ఆ డాగ్ భయ తన పొజిషన్ మార్చుకుని వెనక్కి తిరగగానే ఆ తెలివైన బాతు పిల్లలు వేసిన ప్లాన్ చూడండి, వెంటనే అక్కడి నుంచి పరుగు. చూసారు కదా, జీవితంలో ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు మన సమయస్ఫూర్తి, మరికొన్నిసార్లు మన అదృష్టమే మనల్ని కాపాడుతుంటాయి. అందుకే ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా కాస్త అప్రమత్తంగా అలర్ట్గా ఉండడం చాలా మంచిది. మరి ఈ క్లిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.